లంచ్ కంప్లీట్ అయ్యేలా లేదే. గుండె జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఒరే సాంబా సార్, నాకు చాలా ఆకలిగా ఉంది, కానీ తినాలని లేదు. ఎక్సలెంట్ సార్. నెక్స్ట్. అక్కడ వీరదాస్ గడు కనపడుతున్నాడు, వాడి సంగతి తేల్చి చెప్తా. కమాన్. పోలీసులు రా. ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఉన్నానుగా. ధైర్యంగానే ఉంటేవాడిరా, వీడి నా జేబులో స్పూన్లు ఫోర్కులు పెట్టుండకపోయి ఉంటే. వాడింటి అలా చూస్తున్నాడు. అమ్మా, నేను చాలాసేపు అయిందిరా. అది చాలా గమ్మత్తుగా ఉంటే చూస్తూ ఉన్నాను సార్. గమ్మత్తుగానే ఉంటదిరా. సాంబా సార్. రాసుకో. ఓ చౌకబార్ దొంగలు చాలా కాస్ట్లీ హోటల్స్ లో లంచ్ చేస్తారు. సార్, ఈ మధ్య నేనేం చేయలేదు సార్. ఆ విషయం వాడి కళలో చూసి చెప్పు. మరి సాంబ ఇలారా. ఏం చేయలేదు సార్. నా కళలో చూటుగా చూసి చెప్పు. తప్పదా సార్? 4 రోజుల క్రితం ఒక గొలుసు కసక్ సపక్ సార్. ఒరే సాంబా సార్, తీసుకెళ్ళి వ్యాన్ ఎక్కించు. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? లంచ్ చేస్తున్నాం సార్. లంచా? అవును సార్. నేను ఇంకా మొక్కలు పెంచుతున్నారేమో అనుకుంటున్నా. అలాంటిది ఏం లేదు సార్. ఆ ఏర్దాస్ గారితో మీకేం పని? ఆయన ఎవరో మాకు తెలీదండి. సార్ నమస్తే సార్. నమస్తే. వీళ్ళు ముగ్గురు కలిసే వచ్చారు సార్. అవును సార్, ముగ్గురం కలిసే వచ్చాం. గుడ్. నమ్మకండి సార్, అతను ఎవరో మాకు తెలీదు. సాంబా సార్. చెక్ చేయి. మేము దొంగలం కాదు సార్, మమ్మల్ని ఎందుకు చెక్ చేస్తారు? అవును సార్. వామ్మో, నా స్పూన్లు, నా ఫోర్కులు. అమ్మా సాంబా, ఇది రాసుకో. ఆ మాట నేను కదా చెప్పాల్సింది. సాంబా సార్. ఇప్పుడు చేయవలసింది రాసుకోవటం కాదు, వాళ్ళని జీప్ ఎక్కించు. కరెక్ట్ సార్. సార్ సార్ సార్, అవి మా వాడి జోబులోకి ఎలా వచ్చో మాకు తెలియదు సార్. ప్లీజ్ సార్. స్టేషన్కి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకుంటాగా. ఎక్కించు. ప్లీజ్ సార్. స్పూన్లన్నీ 4. ఫోర్కులు 4 సార్. 4+4 8. 8,000. పోయినా బాగుండేది. ఏరా, నీ ఫ్రెండ్స్ ని పోలీసులు పట్టుకెళ్లారని బెంగా? వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి సార్, కస్టమర్స్. అబ్బా, 8,000 బొక్క నీ శాలరీలో కట్టు. సారు ముయ్యి నోరు. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళిద్దరూ యాప్స్ కంపెనీలో పనిచేస్తారు కాబట్టి ఈ విషయం ముందు యాప్స్కి చెప్పాలి. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి, నిన్ను చూసినాక నిద్రైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరి. ఓలమ్మో, ఇడు
మళ్ళీ ఫోన్ చేసినాడేటి? యాప్స్ ఫోన్ ది యాప్స్ ప్లీజ్. ఇడు మళ్ళీ తగులుకున్నాడు. ఇప్పుడు నేను ఇటుతో ఏటి మాట్లాడాలా, ఏటి సావాలా? ఓ తలబలమ్మ తల్లి, నువ్వే ఆదుకోవాలమ్మా. హలో, ఈ యాప్స్ ఉందా? అమ్మగారు డాట దగ్గరికి వెళ్ళారండి. ఏదైనా అర్జెంటా బాబు గారు? చాలా అర్జెంటు. ఎవడు పుట్టి మునిగి పోనాది, ఏటే పోనాది? మీ మేడం ఆఫీస్ లో ఇద్దరు పనిచేస్తారే, ఆర్సీ బెట్రాజ్ అని. ఆ పోకరే సచ్చినోళ్ళా? నాకెందుకు తెలీదు? వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీపక్ చెప్పు. ఏంట్రా ఇంకా ఇంటికెళ్ళలేదా? అదో పెద్ద స్టోరీ. ఏంటి అప్సెట్ గా ఉన్నావా? ఏం చేయమంటారా, ఆఫీస్లో ఆ సింధు ముఖం మార్చుకుంటుంది, ఆ షీలా వెంట పడుతుంది. ఇంట్లో మమ్మీ ఉషతో డిన్నర్ ఫిక్స్ చేస్తుంది, మెంటలెక్కిపోతుంది. ఉషతో డిన్నర్ చేయి, సమస్య ఉంది. సరిగ్గా అదే టైంకి అదే హోటల్కి షీలా కూడా డిన్నర్కి పిలిచింది. అయితే ఆ హోటల్కి వెళ్ళకు, మానేసి ఎక్కడికి వెళ్ళను రా? సింధు దగ్గరికి. వాట్? అవును, సింధు దగ్గరికే వెళ్ళమంటున్నాను. నీ ప్రాబ్లమ్స్ మొత్తం తీరిపోతాయి. అదెలా? సింధుకి నీ ప్రేమ గురించి నిజాయితీగా చెప్పేసి, ఆమెకు కూడా నువ్వంటే లోపల ఇష్టం ఉంది కాబట్టి ఒప్పుకుంటుంది. ఆమె ఒప్పుకుంటే అప్పుడు మీ ఇంట్లో చెప్పేసేయచ్చు, ఉష గొడవే ఉండదు. షీలాకి చెప్పేయచ్చు, సింపుల్. ఎస్, ఇదే కరెక్ట్రా. నేను ఇప్పుడే సింధుని కలిసి మొత్తం క్లారిఫై చేస్తాను. ఆల్ ది బెస్ట్ మను. థ్యాంక్ యూరా. అసలు టెన్షన్లో ఉంటే ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు. నానేటి చేసేది? ఇప్పుడు బాబు కూడా ఫోన్ తీయట్లేదు. ప్లీజ్ రావే. నేనెక్కడికి రాను కళ్యాణి, నా మాట విను. నువ్వే నా మాట వినాలి. 2 రోజుల నుంచి మూడ్ ఆఫ్ లో ఉన్నావు. ఇవాళ నా ఫ్రెండ్ ఇంట్లో డిన్నర్, నేను తీసుకొస్తానని మాట ఇచ్చాను. ప్లీజ్ సింధు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తప్పదా? తప్పదంటే తప్పదు, రావాలి అంతే. హలో, ఇటు రండి. ఎక్కడికి బయలుదేరారు? ప్రేమ్ నగర్ కి. వాట్? అవును, ప్లాట్ నెంబర్ 403, ప్రేమ్ నగర్ అపార్ట్మెంట్, బేగంపేట్ కి. ఎందుకు? మా ఫ్రెండ్ డిన్నర్ పిలిచింది. డిన్నర్ కు ముందు డ్రింక్ ఉంటుందా? ఉండదు, డిన్నర్ తర్వాత ఐస్ క్రీమ్ ఉంటుంది. ఓ. వెళ్ళొచ్చా? ఉషా గారు ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఈవిడ కంపెనీలో పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. పలకరించకపోతే బాగోదు. ఏం చేద్దాం? పలకరిద్దాం. హాయ్ మ్యామ్. హే షీలా, హౌ ఆర్ యు? ఏంటిలా వచ్చావు? క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం టేబుల్ బుక్ చేశాను. ఎవరికి? మీ బాస్ కి, వాళ్ళ వైఫ్ కా? బాస్కి, నాకు. ఓ రియలీ గుడ్. నేను కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ కే వచ్చాను. వండర్ఫుల్ మ్యామ్. నా ఫియన్సీ వస్తున్నాడు, అతని కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరు మేడం? అతని పేరు వెయిట్, నువ్వే చూడు. హ్యాండ్సమ్ గై, అవునా కాదా? ఓకే, ఇప్పుడు మీ బాస్ ఫోటో చూపించు. ఆయన ఫోటో నా దగ్గర లేదు. వస్తాడు కదా, అప్పుడు చూడండి. ఈ మనుగడు నాకు బ్రెస్లెట్ ప్రెజెంట్ చేసి ఉషాని ఎలా పెళ్లి చేసుకుంటాడు? నో, అలా జరగకూడదు. నేను జరగనివ్వను కదా. సాంబా సార్. ఎంత కలెక్ట్ అయింది? సార్ అది సాంబా సార్. రాసుకో.
జేబు దొంగల జేబులు కొట్టేసే కంత్రి కానిస్టేబుల్. అది పెన్లో ఇంక్ అయిపోయింది సార్. పెన్ను నేనిస్తా కదా. క్యాచ్. గుడ్ క్యాచ్. పోలీసులు దొంగల్ని భయపెట్టకూడదు, బాధ పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. మర్యాదగా డీల్ చేయాలి, చాలా మర్యాదగా డీల్ చేయాలి. సాంబా రాసుకో. ఓ క్యా డైలాగ్ మారా సార్. ఒకసారి సెకండ్ ఇవ్వండి సార్. ఇస్తారా? ఇస్తా. నీకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వదలను. ఇస్తాగా. మీ ఫ్రెండ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇలా అయితే అయిపోతాడు. మరి ఉంటే ఉంటాడు, లేకపోతే పోతాడు. ఆయన నన్నేం చేస్తాడని టెన్షన్ గా ఉంది. నువ్వు జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. ఇలా ఆర్ఆర్ సినిమా కాకుండా మమ్మల్ని క్వశ్చన్లు అడగండి సార్. ఒరే అడగరా రాజు. భారతదేశ రాజధాని ఏది? ఢిల్లీ, ముంబై, కోల్కతా. లైఫ్ లైన్స్ ఉండవు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఢిల్లీ. రేయ్, లేకండి లేకండి. మీ ఇద్దరు నాకు చాలా బాగా నచ్చారు, కానీ ఈర్ దాస్ గారి నాకు నచ్చలేదు. ఇవేమన్నా పెళ్లి చూపులా సార్ నచ్చడానికి నచ్చపోవడానికి? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా సార్. ఆనాటి అడవి రాముడి దగ్గర నుంచి ఈనాటి అన్నమయ్య వరకు 3 జనరేషన్ల ఎస్ఐలను చూశాను సార్. నాకు కటింగ్లు ఇవ్వద్దు. ఒరే సాంబా సార్ రాసుకోరా. ముదిరిపోయిన బెండకాయలు కూరడేయాలి. ముదిరిపోయిన ఇలాంటి జేబు దొంగల్ని చాలా మర్యాదగా చూసుకోవాలి. ఒరే ఈరదాసు, నీకు 2 కొచ్చిళ్ళు ఎత్తారా? అవి కనుక కరెక్ట్ గా సమాధానం చెప్పావనుకో, నువ్వు ఇంటికి వెళ్ళి. చెప్పలేదనుకో, మటన్ కొట్లో మేక పిల్లని ఎలాడదీసినట్టు ఎలాడదీస్తా. స్కిన్ కూడా తీస్తారా సార్? నువ్వు మధ్యలో మాట్లాడావనుకో, నీ స్కిన్ వడిచేస్తా. ఒరే వీరదాసు సార్, దొంగతనం చేయటం తప్ప, పోలీసులకు దొరికిపోవడం తప్ప? ఏమీ చేయకుండా ఇద్దరు పనికి మాలిన వాళ్ళకి దొరికిపోవడం తప్పు సార్. ఈడికి బ్రెయిన్ ఉందరు. వేలాడదీయకుండానే భలే కనిపెట్టారు సార్. మీరు గ్రేట్ సార్. నేనెప్పుడు గ్రేటే. ఒరే ఈరదాసు, మెళ్ళో గొలుసులు కొట్టేట్టు కష్టమా, చేతికి బ్రాస్లెట్ కొట్టేట్టు కష్టమా? ఈయనేంట్రా మన క్వశ్చన్లు ఇస్తున్నాడు? ఎవడేస్తే ఏంట్రా మనకు కావాల్సిన ఆన్సర్. చెప్పరా, ఏది కష్టం? 2 ఈజీయే సార్, కానీ కొట్టేసాక అమ్ముకోవడమే చాలా కష్టం సార్. మా సార్ దగ్గర తీసుకొస్తే అమ్మి పెడతారు కదా. ఒరే సాంబా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నిన్ను మటన్ షాప్ లో అమ్మేస్తా. సార్, అర్ధరాత్రి పూట ఈ క్విజ్ ప్రోగ్రామ్ లేండి సార్. అందరికీ ఆవులింతలు వస్తున్నాయి. యూ వాంట్ ఎంటర్టైన్మెంట్? అవును సార్. దోచుకుపోతాడే ముంబైలోని మునగాడే జంతర్ మంతర్ చేస్తాడే. రే సాంబా సార్, వీళ్ళందరినీ లోపలేసే. ఆ సాయంత్రం కళ్యాణ్ కారు దిగాడు. తల మీద గిరజాల జుట్టు, మొహంలో చిరునవ్వు, ఒంటి మీద సూటు, కాళ్ళకి బూటు. కారు దిగాక ఏం చేశాడు మేడం? ఆ రోజు మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. మా నాన్నగారు గేటుకి తాళం వేశారు. కళ్యాణ్కి కోపం వచ్చి గోడ దూకేశాడు. అతని ప్రేమలో తెగింపు ఉంది, ధైర్యం ఉంది, మొహంలో చిరునవ్వు అలాగే ఉంది. ఆ రాత్రిపూట గోడ దూకా కూడా నవ్వుతున్నాడంటే గ్రేట్ మేడం. ఇంకా కదెంతుంది? నా గదిలోకి రాగానే అయిపోతుంది. ఏంటి, మీ గదిలోకి వచ్చాడా? కళ్యాణ్ వచ్చినప్పుడు మీరు గదిలోనే ఉన్నారా? లేను. టాయిలెట్కి వెళ్ళారా? కాదు కాదు, కిచెన్లో ఉన్నాను. నేను కనపడకపోయేసరికి కళ్యాణ్ గిజగిజలాడిపోయాడు. తనకేం చేయాలో తెలియలేదు. ఆ తర్వాత ఏం చేశాడు మేడం? ఆ కాలంలో సెల్ ఫోన్ లేవు కదా. ఇది కథ కాదు, మన హాస్టల్లోనే ఎవడో దూరాడు. పదండి పదండి.
ఎక్కడ ఎవరు లేరు మేడం. మేడం కళ్యాణ్ నిజంగానే వచ్చేసాడు మేడం. షడప్, ఇతను కళ్యాణ్ కాదు, సమ్ అదర్ మ్యాన్. అయితే దొంగ అయి ఉంటాడు. పోలీసులకు ఫోన్ చేయండి మేడం. ఏయ్, లేవడానికి పారిపోవడానికి ట్రై చేస్తే ప్రాణం తీస్తాను. ಇವತ್ತು ನೀನು ಸಾವಿನಿಂದ ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಬಿಟ್ಬಿಡು. ದುರ್ಗಮ್ಮ, ನನಗೆ ಬದುಕೋದಕ್ಕೊಂದು ಅವಕಾಶ ಕೊಡು ತಾಯಿ, ನನಗೊಂದು ಬದುಕೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಡು. రోజు ఈ టైంకల్లా మను వచ్చేస్తాడు కదా, ఏమైంది వాళ్ళ? మను రాడు, లేట్ అవుతుంది. ఏ ఎక్కడికి వెళ్ళాడు? ఏట్లోకి నీకెందుకే, వెళ్ళా గిన్నెల సంగతి చూడు. నా పనంతా అయిపోయింది. మీతో కూర్చుని అక్క ముగ్గురుతో చెల్లెలు కాపురం సీరియల్ చూద్దామని వచ్చా. ఇవాళ నుంచి మీరు ఆ సీరియల్ చూడలేరు. ఎందుకు ఆపేశారా? కాదుగా, నేను నాకిష్టమైన హృదయదల్లి అనే కన్నడ సీరియల్ చూడబోతున్నాను. ఓ, మీది బెంగళూరు కదా, మర్చిపోయా. అత్తయ్య, హృదయదల్లి అంటే ఏంటి? మీకు మీనింగ్ తెలీదా? మీకు తెలుసు కదా, చాలండి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, కన్నడ రాదు. వేస్ట్ ఫెలోస్. ఏయ్, నువ్వెక్కడికి? ఇలా రా. అయ్యో, నాకు ఏ భాష రాదండి, నేను వేస్ట్ ఫెలోని. వదిలేయండి. ఏయ్, ముందిట్రా, ఇలా కూర్చో. నా అత్తగారింటికి మీలాంటి గెస్ట్ వస్తారని మా నాన్నకు తెలియకపోవచ్చండి, లేకపోతే ఈ పాటికి ఎన్నో భాషలు నేర్పించేవారు. భాషల సంగతి తర్వాత. మీ అత్తగారు ఎలాంటిది? చాలా మంచిదండి మా అత్తయ్య. వచ్చిన భాషల్లో నాతో బానే మాట్లాడుతుంది. నిజమే చెప్తున్నావా? మా ఇద్దరికి మీ ముందు పోట్లాడకూడదనే అగ్రిమెంట్ ఉంది, కాబట్టి మంచిదే. ఏంటి, మైండ్ వాయిసా? కాదు, మై వాయిస్. ఆవిడ ప్రస్తుతానికి చాలా మంచిది. ఒరే సాంబా సార్, ఈడెవడరా? ఇంతమంది చుట్టూ అమ్మాయిలున్నా ఇంత టెన్షన్ ఉన్నాడు? ఎస్ఐ గారు, ఇతనే దొంగ. ఒరే సాంబా సార్. రాసుకో. కుర్రవాళ్ళు రాత్రిపూట లేడీస్ హాస్టల్కి రాకూడదు. అంటే పగలు రావచ్చా సార్? షటప్. కలెక్ట్ చేసి వేన్లవే. ఈవిడ రేపొద్దున స్టేషన్కి వచ్చి కథ చెప్పమను. ఏం కదా? నా కళ్యాణ్ కదా? అంటే నా ప్రేమనగర్ గురించి కూడా మీకు తెలుసా? సాంబా సార్. రాసుకోరా మళ్ళీ. ఇలాంటి పెద్ద కొప్పున్న ఆడవాళ్ళకి బ్రెయిన్ చాలా తక్కువ ఉంటదని. ఏమన్నారు? మేము వెళ్తున్నాము, గేట్ వేసుకోండి అంటున్నారు. రేయ్, తీసుకురండి రా. మీరు చాలా గ్రేట్ మేడం. ఎంతో ధైర్యంగా దొంగను పోలీసులకు పట్టించారు. ఈ టైంలో నా కళ్యాణ్ ఉంటే సంతోషంతో నన్ను ఎత్తుకుని గాల్లో తిప్పేవాడు. ఒరే మను, నువ్వేంట్రా ఇక్కడ? మీరిక్కడికి ఎలా వచ్చారు? అదో పెద్ద కథ. మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? ఇంతకీ నువ్వెవరు? వీళ్ళ ఫ్రెండ్ని. నిన్నెప్పుడు చూడలేదే. సారు బయట ఎక్కడ కనబడరు, ఎప్పుడు లోపలే. రేయ్, రండి. సాంబా సార్, రాసుకోరా. కుదరదు సార్, చేతిలో వైర్లున్నాయి.
ఒరేయ్ అంత రాత్రిపూట లేడీస్ హాస్టల్లో నీకేం పని? మిస్టర్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు ఊరుకోరా బాబు. సారీ సార్, వీడు దొంగ కాదు సార్, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనరు. ఓహో, అంత పెద్ద కంపెనీ ఉన్నప్పుడు కంపెనీ కోసం లేడీస్ హాస్టల్కి వెళ్ళడం ఎందుకు? హాయిగా బ్యాంకాక్ వెళ్ళొచ్చుగా. చిచ్చి మా వాడు చాలా మంచోడండి. ఇంకో 2 నిమిషాల్లో అన్ని విషయాలు తెలిపోతాయి. ఒరే సాంబా, సార్. వాడి ముఖం చూసి వాడి బాడీలో కరెంట్ ఎంత ఉందో చెప్పరా. అలాగే సార్. అరే నేను చూడమని ముఖాన్ని. అలా ఎలా తెలుస్తుంది సార్? ఆ 2 వైర్లు చెవుల్లో పెడతారు, నోట్లో బల్బ్ పెడతారు. వెలిగితే కరెంట్ ఉన్నట్టు, వెలకపోతే లేనట్టు. పెట్టరా. అలాగే సార్. పెట్టు. అదేంటి సార్, రాంగ్ కనెక్షనా? వాడి జేబులో సెల్ ఫోన్ మోతుందిరా, తీయి. అలాగే సార్. సార్ హలో, నాన్న బాబు అప్పలమ్మని ఏడ్సేతున్నారు. నేను నీతో మాట్లాడుతున్నాను కదా. మీరు మనోబాబు గారు కాదా? కాదు, పోలీస్ బాబుని. ఆ? మీ బాబు గారితో మాట్లాడతావేటి? పోలీస్ బాబా మాట్లాడతానియండి. అలాగే. హలో బాబు గారు ఎక్కడున్నారు? మ్యాటర్ ఏంటో చెప్పాలమ్మా. మీకు ఈ విషయం బేగి చెప్పాలా? ఆ దొంగ సచ్చినోళ్ళు ఆర్సీ పెట్రాజులు ఉన్నారే, వాళ్ళని పోలీస్ సచ్చినోళ్ళు అరెస్ట్ చేసినారంట. పాపకి మన మీద చాలా రెస్పెక్ట్ సార్. తెలుసు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అంటే ఇడిపించేసినారా? లేదు, నేను కూడా అరెస్ట్ అయ్యాను. దీపక్ ని బెయిల్ తీసుకురమ్మని చెప్పి ఫోన్ చేయి. ఏ సాంబా సార్. ఒక కొటేషన్ చెప్తా, రాసుకోరా. అలాగే సార్. చెప్పండి సార్. ఎవరినైనా మనం కస్టడీలోకి తీసుకున్నప్పుడు వెంటనే వాడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలరా. ఇదేంటి, ఆయన మాట్లాడిచ్చి నన్ను కొడతాడు. ఇప్పుడు నేనేం రాసుకోవాలి? మనోబాబుని అరెస్ట్ చేసినారంట. అవునా? ఎప్పుడు? మిమ్మల్ని అర్జెంట్ గా బయలుదేరమని చెప్పారు. సరే, నేను ఇప్పుడే వెళ్తాను. పది నిమిషాల్లో స్టేషన్ అంతా క్లీన్ అయిపోవాలి. అవతల ఎస్ఐ గారు వస్తున్నారు. కమాన్. మేము చేయం సార్. అంటే మాపిస్తే ఆహా, అదిగో